నమస్తే, వెల్కమ్ టు లియో. తమిళనాడులో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. జయలలిత గారి ఆస్తులు పూర్తిగా సర్కారుమయం అని చెప్పేసి సర్కార్ చెప్పేసింది. అయితే ఏపీలో ఉండే పరిస్థితులు కూడా అదే విధంగా జరగాలని చెప్పి ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తానికి తమిళనాట ఏం జరిగింది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మనం చూసుకుంటే తమిళనాడులో జయలలిత గారు వాస్తవం చెప్పాలంటే ఒక మహారాణిలాగా వెలుగుంది. కానీ ఎటువంటి ఫ్యామిలీ లేకుండా తను ఎలా అయింది ఏంటనేది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జయలలిత గారి ఆస్తులు ఎంతున్నాయనేది వాటి గురించి ఒక పక్కన అయితే, అప్పట్లో కొడుకు పెళ్ళి ఎవరైతే దత్తత తీసుకున్నటువంటి కొడుకు అంటూ చెప్పుకొని తన పెళ్ళి చేసినటువంటి విధానం మాత్రం ఇప్పటికీ కూడా దాన్ని కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే దీని గురించి మీరు ఏం చెప్తారు? మొత్తానికి జయలలిత గారి ఆస్తుల గురించి కావచ్చు, మొత్తానికి మనం జయలలిత గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటంటే ఏం చెప్తారు? అసలు జయలలిత మొత్తం చరిత్ర తీసుకుంటేనండి మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే అసలు చిత్రంగా కూడా ఉంటుంది. సంధ్య వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ యాక్ట్రెస్గా ఉండేవారు. అంటే వాళ్ళు హెబ్బర్ అయ్యంగార్స్ అని నాకు గుర్తు. మంచి ఫ్యామిలీలోంచి వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో అంటే జీవనం గడవడం కోసం ఆవిడ సినిమాల్లోకి వచ్చారు. జయలలిత గారు మెడ్రాస్లో చర్చ్ పార్క్ స్కూల్ అని మౌంట్ రోడ్లో ఉంటుంది. ఆ స్కూల్ అంటే మీకు సఫైర్ థియేటర్ ఐడియా ఉందా? అండ్ ఎందుకు సఫైర్ థియేటర్ ఎందుకు నేను ప్రత్యేకంగా మెన్షన్ చేశానంటే తర్వాత చెప్తా. ఆ సఫైర్ థియేటర్ ఎదురుగుండానే ఈ స్కూల్ ఉంటుంది. సఫైర్ థియేటర్ అంటే చాలా ఫేమస్ మెడ్రాస్లో. ఒకప్పుడు మంచి మంచి ఆంగ్ల మూవీస్ అవంతా వచ్చేవి అందులో. మేము చాలా ఇష్టంగా వెళ్ళి చూసేవాళ్ళం. సో అట్లాంటి చర్చ్ పార్క్ స్కూల్లో చదువుకోవటం వల్ల ఆవిడకి మంచి ఇంగ్లీష్ వచ్చావిడకి. ఇంగ్లీష్ మీద చాలా పట్టుంది ఆవిడకి. అలాగే తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడతారు. మీరు సమాధానం ఆవిడ అసెంబ్లీలో ఎమ్మెల్యే అడిగినప్పుడు ఇచ్చిన విధానం చూస్తే అసలు మన వాళ్ళందరూ కూడా తెలుగు ఆవిడ దగ్గర నేర్చుకోవాలేమో అనిపిస్తుంది చాలామంది. అంటే మన తెలుగు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా. అంటే మద్రాసులో ఉండి ఆవిడ అంత చక్కటి తెలుగు మాట్లాడతారు. సరే తమిళం చెప్పక్కర్లా, కన్నడం కూడా ఆవిడ చాలా చక్కగా మాట్లాడతారు. అంటే ఆవిడకి భాషా పటిమ ఉంది. తర్వాత ఆవిడకి అయిష్టంగా ఆవిడ సినిమాల్లోకి రావటం జరిగింది. తల్లి ప్రోద్బలంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ చదువుకోవాలని అనుకున్నారు. ఎప్పుడూ మీరు జయలలిత గారి చేతిలో పుస్తకమే చూసేవారు. ఆవిడకి అంత ఇష్టం చదువు అంటే. సిమీ గరేవాల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. అంటే అన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడారంటే మనం చెప్పలేం, కానీ సాధారణంగా సిమీ గరేవాల్ దగ్గర చాలామంది చాలా ఓపెన్గా మాట్లాడారు. కానీ రేఖ మాట్లాడలేదు. రేఖ ఆవిడతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎందుకు పర్సనల్ విషయాలు. అదేవిధంగా జయలలిత కూడా కొంతవరకు ఓపెన్గానే మాట్లాడారు, కానీ కొన్ని విషయాలు మాట్లాడలేదు. అంటే ప్రత్యేకంగా ఆ ఇంటర్వ్యూ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే బాగుంటుంది ఆ ఇంటర్వ్యూ. అంటే తన మనసులోని భావాలను ఆవిడ పంచుకున్నారు. సో అదేవిధంగా అసలు జయలలిత గారు సినిమాల్లో ఆవిడ ఇటు తెలుగులో అటు తమిళంలో అన్ని భాషల్లో ఆవిడ తాను ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఎంజీఆర్ తోటి జయలలిత సినిమాలు వాళ్ళిద్దరి పేరు చాలా పెద్ద హిట్ అన్నమాట తమిళంలో. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినప్పుడు జయలలిత ఎంజీఆర్తో చేయకుండా శివాజీ గణేశన్తో సినిమాలు చేయటం మొదలుపెట్టినప్పుడు ఎంజీఆర్ సినిమా హిట్ అవ్వకపోతే అప్పుడు ఆయన కొద్ది రోజులు చూసి ఆయనే వెళ్ళి అంటే కారు హారన్ కొడతాడు ఆయన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, బాగా గుర్తుంది. సో అప్పుడు మళ్ళీ ఆవిడతో చేయటం మొదలుపెట్టాక ఆయన సినిమాలు హిట్ అవుతాయి. అంటే ఇది నిజంగా జరిగింది, మనమేం కల్పితాలు చెప్పట్లా. ఆ తర్వాత రాజకీయంగా కూడా ఎంజీఆర్ ఆవిడని పైకి తీసుకొచ్చారు. ముఖ్యంగా మీకు తెలీదు, నటరాజన్ అని శశికళ హస్బెండ్. ఇప్పుడు శశికళ ఎవరైతే ఉన్నారో అంటే మన జయలలిత గారి నెచ్చెలి, ఆవిడ హస్బెండ్ పిఆర్ఓగా చేసేవారు ఎంజీఆర్ కాలంలో. ఆయన నాకు కూడా చాలా మంచి ఫ్రెండ్ ఒకప్పుడు. ఆయనకి ఎంజీఆర్ జయలలితను అప్పచెప్పారు, పార్టీలో తనకి అన్నీ చెప్పు అంటే జయలలితను చూసుకో ఇంక మీదట మన పార్టీలో అన్నట్టుగా. సో ఆ రకంగా నటరాజన్తో పరిచయం అయింది ఆవిడకి. అయితే శశికళతోటి పరిచయం మాత్రం చిత్రంగా జరిగింది. పోయస్ గార్డెన్లో జయలలిత గారి ఇల్లు ఉంటుంది. అది చాలా కాస్ట్లీ ఏరియా అన్నమాట. ఆ ఏరియాలో ఆవిడ ఇల్లు ఉన్నప్పుడు ఈ శశికళ అన్న ఈవిడ వీడియో షాప్ రన్ చేసేది. సో జయలలిత ఒంటరిగా ఉన్నప్పుడు ఆవిడ వీడియోస్ అప్పట్లో అద్దెకిచ్చేవాళ్ళు, మీకు గుర్తుంటే. మీకంటే మీకు తెలుసో లేదో నాకు తెలియదు. వీసీఆర్లు అవన్నీ అద్దెకిచ్చి వీడియోస్ అద్దెకిచ్చేవాళ్ళు. అట్లా ఆవిడ వీడియోస్ తోటి పరిచయం పెంచుకుని ఆవిడ ఒక్కతి ఉండడం, ఆవిడకి ఒక తోడు కావాల్సి రావడం,
అట్లా షీ స్టార్టెడ్ ఎంటర్టైనింగ్ హర్. అంటే చూడండి చిత్రంగా ఎట్లా పరిచయాలు అవుతాయి, ఆ పరిచయం మన జీవితాన్ని ఎలా శాసిస్తుంది అనే దానికి శశికళ ఎంట్రీనే ఉదాహరణ. ఆ తర్వాత ఆవిడ మొత్తం తన చేతుల్లోకి తీసుకుని తర్వాత జయలలిత గారు మంచిగా రాజకీయాల్లోకి రావడం, ఏఐడిఎంకే తరఫున ఆవిడ ప్రచార కార్యదర్శిగా మారడం, అట్లా అన్నీ జరిగాయి. అందులో ఆవిడ చూడ్డానికి బాగుంటారు, భాష బాగుంటుంది, అన్నీ కూడా అందరినీ ఆకర్షించాయి. అయితే కాంట్రవర్సీస్ ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక మహిళ ఎదుగుతూ ఉంటే చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఆవిడ ఫేస్ చేశారు. చేశాక ఎప్పుడైతే ఎంజీఆర్ చనిపోయాక నెమ్మదిగా ఈవిడ తన హోల్డ్లోకి తీసుకోవాలని చూశారు. ఎంజీఆర్ చనిపోయినప్పుడు కూడా అక్కడ ఆవిడ 7 దగ్గర అది ఎక్కుతారు కదా, అక్కడ కూడా ఆవిడకి అవమానం జరిగింది. ఆ తర్వాత ఆవిడ మీకు తెలుసు శాసనసభకి రావడం, శాసనసభలో దురైమురుగన్ అనుకుంటా ఆవిడ చీర లాగటం. సో ఒక మనకి ద్రౌపది వస్త్రాభరణం గుర్తుకొస్తుంది మనకి, అంటే దుర్యోధనుడి సభలో ఎట్లా జరిగింది అనే దానికి. సో ఆ తర్వాత ఆవిడ ఒక పగబట్టిన తాచులాగా అయింది ఆవిడ. అంతవరకు షీ నెవర్ థాట్ దట్ నేను అంటే సీఎం అవ్వాలని, కానీ ఆవిడ అలాంటి ఆస్పిరేషన్స్ ఏమి ఆవిడకు ఉండేవి కావు మనకు తెలిసి. ఆ తర్వాత ఆవిడ ఒక దెబ్బతిన్న బెబ్బులనాలో లేకపోతే ఒక కోడితాచనాలో అట్లా ఆవిడకి ఒక కోపం పట్టుకుంది. అంటే ఒక ఇప్పుడు చూడండి కసి పెరిగింది మనకి. పాముకి తోక తొక్కితే దానికి బాగా అది పగబడుతుంది. అట్లా ఆవిడ పెట్టుకునే ఆవిడ దెన్ షీ బికెమ్ ఏ చీఫ్ మినిస్టర్. తర్వాత అది ఆవిడకి అన్నీ కలిసి వచ్చాయి. రాజీవ్ గాంధీ మరణం మీకు తెలుసు, శ్రీపెరంబుదూరులో ఏం జరిగింది, అవన్నీ కూడా. అంటే ఒక మనిషికి మంచి కలిసి వస్తే అలాగే వస్తాయి, కష్టాలు వస్తే కూడా కష్టాలు ఎప్పుడు కలిసి వస్తాయి అంటారు. అలాగా ఆవిడకి అన్నీ కలిసి వచ్చాయి. ఆ తర్వాత ఆవిడ శాసించింది చెప్పాలంటే. అంటే ఒక ముఖ్యమంత్రిగా తనేంటో ఆవిడ ఫస్ట్ టర్మ్లో బాగుందండి. ఆవిడ టర్మ్లో ఎట్లాగంటే అసలు మీరు మాలాంటి వాళ్ళం అందరం ఆఫీస్కి వెళ్ళాలంటే మనకి చాలా ఇబ్బంది అనమాట. ఆవిడ వెళ్ళే రూట్లో మీకు పొరపాటున ఏదైనా ఒక అసైన్మెంట్ ఉంటే మాత్రం ఇట్స్ ఎ ప్రాబ్లం. మీకు ట్రాఫిక్ జామ్, అంతే. ట్రాఫిక్ జామ్ కాదు, ట్రాఫిక్ ఆపేస్తాడు సిగ్నల్ దగ్గర. మీరు యూ హ్యావ్ టు వెయిట్ 2-3 hours అనమాట. అంటే షీ యూస్ టు ఎంజాయ్ దట్. అంటే అదేమనాలి, ఒక దర్పం అనమాట. అది చూపించుకుంది ఆవిడ. ఆవిడ ఎవరిని కేర్ చేసేది కదా. మీరు గమనిస్తే కనుకైతే ఆవిడ ఏ సభలో కూడా ఒక్క చైరే ఉంటుంది. కెన్ యూ అబ్జర్వ్ ఎనీ టైం మీరు చూడండి, ఆవిడ ఒక్కళ్ళకే చైర్ ఉంటుంది. మొత్తం ఎమ్మెల్యేలు అందరు నిల్చునే ఉంటారు, మగవాళ్ళందరూ, తెలుసా? అట్లా ఏ ముఖ్యమంత్రి అయినా అలా చేయగలడా? షీ డిడ్ దట్. ఇంకొకటి ఏంటంటే అందరూ కాళ్ళకి నమస్కారం చేశాకే ఇట్లా పెట్టుకునే మాట్లాడతారు. అవన్నీ ఆవిడంటే అంత ఆవిడకి ఆ కోపం అనమాట, ఈ మగవాళ్ళు నన్ను ఇలా చేస్తారా అని. అది ఓకే, అది బాగుందో బాగోలేదో నడిపించుకుంది ఆవిడ. ఆ తర్వాత ఆవిడ సంగతి మనం చూసుకుంటే కనుక అయితే ఎప్పుడైతే శశికళ మొత్తం తీసుకుని వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి, మీరు చెప్పినట్టు సుధాకరన్ని నేను దత్తత చేసుకుంటున్నానంది వాళ్ళ అక్క కొడుకు, శశికళ అక్క కొడుకు. 25 ఏళ్ళు 30 ఏళ్ళు నాకు ఇప్పుడు గుర్తులేదు, 95 అనుకుంటా పెళ్ళి జరిగింది. ఆ పెళ్లి ఫోటోలు కాదు, ఆ మండపం ఫోటోలు ఫస్ట్ తీసింది నేనే. అప్పుడు నేను మా కెమెరామెన్ని పట్టుకుని వెళ్ళి నేను వాటర్ ట్యాంకులు అవన్నీ ఎక్కి మేము చాలా సాహసం చేసి తీసాం. ఫస్ట్ ఆంధ్రజ్యోతి ఇచ్చింది, అప్పుడు ఆంధ్రజ్యోతి సండే దాంట్లో వచ్చింది, నాకు బాగా గుర్తు. ఆ తర్వాత పెళ్ళి జరగడం అంతా మీకు తెలుసు, తోటతరణి అంతా కూడా సెట్టింగ్స్ అంతా. అది ఎంత అంటే ఇప్పుడు మీకు కొబ్బరికాయల వ్యాపారం అనుకోండి, మీరు కొబ్బరికాయలు ఇచ్చేయాలి, మీరు నూనె వ్యాపారం అయితే నూనె ఇచ్చేయాలి. అట్లా మీకు ఒక బంగారం షాప్ అతని పేరు ఇప్పుడు నాకు గుర్తులేదు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది కాదు. డబ్బులు అనే పదం ఎక్కడ ఉంటుంది, మీరు భలే వాళ్ళే. జయలలిత పతనానికి ఇవన్నీ నాంది అని చెప్తున్నారు. జయలలిత గారికి ఇవన్నీ తెలిసే జరిగాయా లేదంటే? కొంత తెలిస్తే కొంత తెలియదు. ఇప్పుడు చిన్నమ్మ అయిపోయింది ఆవిడ శశికళ. ఇప్పుడు తెలియకుండా ఇప్పుడు వాళ్ళు నగలేసుకున్నారు, మీకు తెలుసో లేదో, ఆ ఫోటో నా దగ్గర ఉంది. ఇంకా ఇద్దరు ఎరుపు రంగు చీరలు కట్టుకుని, అది కూడా అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. బంగారం పోగుతోటి చీరలు నేయించుకుని ఇద్దరు ఒకే రకమైన చీరలు, నగలు మొత్తం ఒళ్ళంతా నగలు, వడ్డాణం, వంకి. అంటే అప్పుడు డైమండ్స్ చాలా గొప్ప కదా. ఇప్పుడు డైమండ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే ఇంట్లోనూ ఉంటాయి, ప్రతి ఎంపీ ఇంట్లోనూ ఉంటాయి, ఈవెన్ కాంట్రాక్టర్స్ ఇంట్లలో కూడా ఉంటాయి. కానీ అప్పుడు జయలలిత పెట్టుకున్న నగలు, ఆ డైమండ్స్ అవంతా కూడా ఇద్దరు ఒకే రకమైన నగలు. తర్వాత కిరీటం ఆవిడ చేయించుకుని, అంటే మహారాణిలాగా. ఇంకా ఒక కర్ర కూడా చేతిలో, బంగారం కర్ర,
ఇంకా ఒక కత్తి కూడా ఉన్నట్టు, నాకు బాగా గుర్తు, ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు అవన్నీ. సో అన్ని నగలు అనమాట. అంటే ప్రత్యేకంగా పెళ్లి కోసం ఆవిడ అవే కట్టుకుని నడిచారు ముందు. పెళ్లి బారాతులో ఆవిడ శశికళ ఇద్దరు ఆ డ్రెస్సే, అది ఆ చీరలు కట్టుకుని ఆ నగలు వేసుకుని నడిచారు. సో అంటే ఎంత దోచుకున్నారు అన్నదానికి. ఎందుకంటే 100 కోట్లు ఆ రోజుల్లోనే అన్నారు. అంటే ఎవడికి పుట్టేవరా నా కొడుక అన్నట్టుగా, వాడు ఎవడికో పుట్టి వాడికి రాత అంతే. అది మంచి చెడు కాదు, కానీ ఆ సుధాకరన్కి పట్టింది అప్పుడు మహర్దశ ఒక్కరోజు. తర్వాత శివాజీ గణేషన్ మనవరాలే ఆ అమ్మాయి. సో ఆ పిల్లతో కూడా విడాకులు అయినట్టున్నాయి, మనకి తర్వాత గుర్తులేదు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, మనం తప్పులు చేయడం మొదలు పెడితే ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలిసి కొంత తెలియక కొంత జరుగుతాయి. అంటే ప్యారలల్గా ఆవిడ ఒక ఆఫీస్ రన్ చేసింది. ఎవరు? శశికళ. మీకు కాంట్రాక్ట్స్ కావాలంటే బ్రదరు చూసుకునేవాడు, బ్రదర్ కొడుకు, ఇద్దరు బ్రదర్స్ చూసేవాళ్ళు. అట్లాగనమాట. మీకు ఇప్పుడు కాంట్రాక్ట్ మీరు ఇస్తే మీరు ఎంత పర్సంటేజ్ ఇస్తారు, అట్లా నడిచింది. నాకు బాగా తెలుసు అదంతా. ఆఫీస్ కూడా నాకు తెలుసు వాళ్ళు ఎక్కడ పెట్టారు. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, మీరు ఆ ఇల్లు చూసారనుకోండి బయట నుంచి, అంటే వాళ్ళ ఆఫీసు మామూలు ఈ గవర్నమెంట్ ఫ్లాట్స్ ఉంటాయి చూడండి, అట్లా ఉంటుంది. బట్ లోపల ఇంద్రభవనం లాగా ఉంటుంది. ఆ రోజుల్లో అసలు జయలలిత ఇంటి గురించి ఎంత చెప్పుకున్నారో, అంతా బయట మార్బుల్ పెట్టించి ఆవిడ, అదంతా చాలా కాస్ట్లీ అనమాట. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, అంత ఇదిగా బతికిన జయలలిత లాస్ట్కి ఎంత దిక్కులేని చావు చచ్చిందని. అంటే ఒకళ్ళని నమ్మి, ఒక స్నేహితురాలు అనుకుని ఒక శశికళ ఫ్యామిలీ మొత్తం ఆవిడని ఎట్లా ఉక్కిరి బిక్కిరి చేసింది. శశికళ తేవర్ కమ్యూనిటీ అంటారు, దేవర్స్ అంటారు, తేవర్ కమ్యూనిటీ అంటారు. సో వాళ్ళ కమ్యూనిటీకి ఆవిడ బాగా చేసుకున్నారు. అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. తర్వాత పసుంపోన్ ముత్తురామలింగర్ అని తేవర్ అనమాట ఆయన వాళ్ళకి చాలా నాయకుడిలాగా ఆయన విగ్రహం పెట్టించింది ఆవిడ సైదాపేట దాటాక. అంటే జయలలిత ఎంత ఈల్డ్ అయిపోయింది శశికళ మాటలకు అనేదానికి. అతని ఉత్సవాలు జరిపి అట్లా అంతా కూడా చేస్తారు వాళ్ళు. అంటే ఏమీ లేని ఒక కమ్యూనిటీ. యాక్చువల్గా ఈ తేవర్సు, కల్లర్సు ఇట్లా తమిళనాడులో ఉంటారనమాట. వీళ్ళు ఒకప్పుడు, అంటే ఈ తేవర్స్ ఏమో మనకు తెలియదు, కానీ వీళ్ళల్లో కూడా చాలా సబ్సెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి థగ్స్ అంటాం మనం, నార్త్ సైడ్ ఉండేవాళ్ళు దొంగతనాలు చేసి, ఈ కల్లర్స్ వీళ్ళందరూ అట్లా ఆ కుటుంబాలు అనమాట. అంటే ఎట్లాగా వాళ్ళు మారచ్చు, వాళ్ళ ఫేట్ ఒక్క శశికళ వల్ల ఒక మొత్తం కమ్యూనిటీ ఎట్లా వాళ్ళ ఫేట్ మార్చుకుంది అనేదాన్ని. తర్వాత నెమ్మదిగా మీకు తెలుసు బోల్డ్ కేసులు ఆవిడ మీద మొదలయ్యాయి. ఈ అక్రమాస్తుల కేసులో ఆవిడ అరెస్ట్ అయ్యి బెంగళూరులోని పరంపర అగ్రహార జైల్లో పెట్టారు ఆవిడని. పెట్టాక 4 సంవత్సరాలు ఎంతో శిక్ష పడితే అది కర్ణాటక కోర్టుకు వెళ్తే వాళ్ళు దాన్ని తిరస్కరించారు ఆవిడ కేసు విషయంలో. అప్పుడు ఆవిడ సుప్రీంకోర్టుకు వెళ్ళి 21 రోజులు జైల్లో ఉంది ఆవిడ. అప్పుడు ఆ తర్వాత బయటకు వచ్చింది ఆవిడ. ఆ తర్వాత మీకు తెలుసు మళ్ళీ రెండోసారి ఆవిడ అయ్యాక కూడా చాలా ఆవిడ మీద కేసులు తర్వాత ఇవంతా నడిచాయి. ఆవిడ ఎట్లా చనిపోయారో కూడా మనం చూసాం, హాస్పిటల్లో ఉండి. అంటే చాలా కథలు వింటామండి మన ఆవిడ గురించి, ఇప్పుడు అవన్నీ చెప్పుకోలేం. కానీ బట్ ఒక రకంగా ఆవిడ నాశనానికి ఆవిడే కారణం. అంటే మనిషి ఒక అహంకారం అనేది మనిషిని ఏ రకంగా చేస్తుంది. ఇప్పుడు ఇదే శశికళని ఆవిడ జయా టీవీ పెట్టింది. శశికళని బయటికి పంపించింది 2 సార్లు. మొదటిసారి 108 రోజులకు వచ్చింది ఆవిడ. రెండోసారి కూడా ఆవిడ ఒక లెటర్ జయా టీవీలో విడుదల చేసి, నన్ను క్షమించు, ఇంక మీదట ఇట్లా చెయ్యను నేను అంటే అప్పటికి అన్నీ తెలిసాయి జయలలితకి, వాట్ వాజ్ షీ డిడ్ అని. సో అవన్నీ తెలుసుకున్నాక ఆవిడ బయటికి పంపించింది. అప్పటికే ఐ థింక్ ఏదో ఆవిడ హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేసాయి ఆవిడకి. మేబీ శశికళ మేబీ ద రీజన్ మనకు తెలీదు. ఆవిడకి అవన్నీ తెలిసాక బయటికి పంపించి, కానీ ఆవిడ ఉండలేకపోయింది. మళ్ళా 100 రోజులు దాటాక ఆ లెటర్ ఆవిడ ఎప్పుడైతే జయా టీవీలో శశికళ ఇచ్చిందో మళ్ళీ రప్పించింది వెనక్కి. ఆ రప్పించడమే ఆవిడ చావుకి అది ఒక ఏమనాలి, ఎంట్రీ అనాలా ఏమనాలి మనకు తెలియదు. ఆ తర్వాత అపోలోలో ఆవిడ ఉన్నాక, అంటే అపోలో హాస్పిటల్లో మీకు రికార్డ్స్ దొరకవా, వీడియో ఫుటేజ్ దొరకదా, మీరు ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారో మీరు చెప్పాలి కదా. అందులో జయలలిత లాంటి ముఖ్యమంత్రికి మీరు వాట్ వాజ్ హర్ కండిషన్ అండ్ వాట్ ఆర్ యూ గివింగ్, అసలు మెడిసిన్స్ ఏమి ఇస్తున్నారు, మెడికేషన్ ఏంటి, అసలు ఏ ఫుటేజీ లేదండి. ఒకే ఒక వీడియో మాత్రం విడుదల చేశారు.
అందులో మీకు బాలసుబ్రహ్మణ్యం మనం చూసాం, గుర్తుందా? ఎస్పీ అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. అది అందరికీ డౌట్ వచ్చింది, అసలు ఆవిడ నిజంగా జయలలిత అంటే ఇప్పుడు మనం ఏ రూపొందిస్తే ఎట్లా ఉంటుంది, అట్లా ఫేక్ అని ఒక సందేహం అప్పట్లోనే వచ్చింది. మొత్తానికి ఆవిడ చనిపోయారు. అంటే ఆవిడ శారీస్ కూడా ఆవిడ పర్టికులర్గా ఒక గ్రీన్ రంగు ఆవిడకి ఇష్టం అనమాట. ఆవిడ అంత శరీరం వచ్చా కొంతకాలం ఆవిడ కోటులాగా వేసుకునేవాళ్ళు, తర్వాత ఆ శారీ ఒకే రంగు వేసుకునేవాళ్ళు. బొట్టు కూడా ఆవిడ అయ్యంగాస్ కదా, పొడుగు నిలువు బొట్టు పెట్టుకునేది, ఒక చిన్న బొట్టు పెట్టుకుని. ఆవిడ ఆ కేసులన్నీ ఆవిడ మీద వచ్చాక ఆవిడ కొంతకాలం బంగారం అసలు పెట్టుకోలే, మొత్తం బంగారం తీసేసింది ఆవిడ. ఎప్పుడైతే అక్రమాస్తుల కేసు వచ్చిందో, నేను ఇందులోంచి బయటపడితే కానీ పెట్టుకోనంది. తర్వాత చెవులకి ఏదో చిన్నవి పెట్టుకున్నట్టున్నారు అంతే. కానీ అదే శశికళ తను కూడా జైలుకి వెళ్ళొచ్చి 4 సంవత్సరాలు ఆవిడంటే కొంచెం మంచి పనులు చేసి అక్కడ అంటే మంచిగా ఉండి ఆవిడ కొంచెం ముందుగానే వచ్చేసింది జైలుని, సత్ప్రవర్తనతో వచ్చాక ఆవిడ. సరే, ఆ జయలలిత చనిపోయాక ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మోదీ గారు వచ్చి శశికళని కన్సోల్ చేయటం ఇవన్నీ మనం చూసాం కదా. అప్పుడు అందరూ అనుకున్నారు కూడా ఈవిడికేంటి ఓదారుస్తున్నారని. సరే, అవన్నీ జరిగిపోయాయి. శశికళ కూడా తర్వాత ముఖ్యమంత్రి అవుదాం అనుకుంది. ఆ తర్వాత ఈ పోయస్ గార్డెన్ ఇల్లు ఏదైతే ఉందో అది వీళ్ళకి వెళ్ళింది. ఎవరు? వాళ్ళ అన్నగారి పిల్లలు దీప అండ్ దెన్ దీపక్ అని వాళ్ళిద్దరికీ వెళ్ళింది. అప్పుడే ఆ ఇల్లు విలువ 350 కోట్లు 400 కోట్లు అప్పుడు. సో ఆ ఇల్లు కోసం శశికళ చాలా ట్రై చేసింది. కానీ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆవిడ జైల్లోంచి వచ్చేలోపే ఆ కేసు ముగిసిపోయింది చక్కగా, లేదంటే ప్రాబ్లం అయ్యేది. ఆ తర్వాత ఆవిడ 1 ఏడాది క్రితం 2 ఏళ్ల క్రితం శశికళ సేమ్ ఆ ఇంటి ఎదురుగుండానే పోయస్ గార్డెన్లోనే ఒక పెద్ద భవంతి కొందో కట్టుకుందో ఏదో చేసింది ఆవిడ. అంటే అక్కడే ఉండాలి అని ఒక పట్టుదల. అంటే సీ హౌ మచ్ మనీ షీ హ్యాస్ అనే దానికి అదొక తార్కాణంగా చెప్పుకోవటం. సో అంటే జయలలిత ఆస్తులు అంత సంపాదించి, అంటే ఆవిడ ఆస్తులు ఎంత జప్తు అయ్యాయంటే 913 కోట్లు ఆవిడ జప్తు అయినప్పటికీ ఆవిడ ఆస్తి విలువ. ఆ తర్వాత 1562 ఎకరాల భూమి ఆవిడది. తర్వాత 27 కేజీల బంగారం. తర్వాత ఎన్ని వేలో చెప్పుల జతలు, నాకు ఇప్పుడు గుర్తులేదు అది, చెప్పుల జతలు ఇది ఉన్నాయి ఇప్పుడు. ఈ ఆస్తి అంతా ఈరోజు వాళ్ళు ఏం చేశారంటే దీప అండ్ దీపక్ అది వెళ్ళదు, వాళ్ళు వారసులు కాదు. ఎందుకంటే ఆవిడేం విల్లు రాయలేదు కదా. యాక్చువల్గా శశికళ తీసుకుందాం అనుకుంది, అది అవ్వలేదు. సో ఎవరు వారసులు లేరు కాబట్టి తమిళనాడు ప్రభుత్వాన్ని దానికి అప్పచెప్తున్నారు. అంటే కర్ణాటక ప్రభుత్వం దగ్గర ఉన్న వాళ్ళ హోల్డ్లో ఉన్న ఇవంతా కూడా, ఈ ఆస్తులన్నీ కూడా ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి వాళ్ళు ఇస్తారు, బదలాయిస్తారనమాట. ఆవిడకి కొడైకెనాల్లో 1000 ఎకరాలు అది ఎవరి దగ్గర చాలా చౌకగా కొనేసారు వాళ్ళు బెదిరించి. అంటే శశికళ పీరియడ్లో మీరు నమ్మలేనన్ని నిజాలు జరిగాయి. అంటే బెదిరించి తీసుకోవటాలు. మీకు అమృతాంజన్ తెలుసు కదా, అమృతాంజన్ కంపెనీ వాళ్ళదే ఆంధ్రపత్రిక. శివలంక రాధాకృష్ణ గారు మనవడు, శివలంక రాధాకృష్ణ ఆయన పేరు కూడా. ఆయన్ని బెదిరించి మైలాపూర్లో ఆ ఇల్లు అప్పట్లోనే 50 లక్షలకు తీసేసుకున్నారు. నేను తర్వాత వారితో మాట్లాడటం కూడా జరిగింది. కానీ ఎందుకమ్మా ఇప్పుడు అయిపోయింది దానికి అన్నాడు ఆయన. అంటే ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళ కన్ను పడితే ఇంకా అది వీళ్ళ సొంతం అయిపోవాలంటే, మీరు జగన్మోహన్ రెడ్డి అన్నారు కాబట్టి చెప్తున్నాను, నెక్స్ట్ అక్కడికి వస్తా. తర్వాత మీకు సఫైర్ థియేటర్ అని ఎందుకన్నానంటే, సఫైర్ థియేటర్ ఈవిడ తీసుకున్నాక కొన్నాక జయలలిత ఆవిడ పతనం అక్కడి నుంచి మొదలైందంటారు. అది బలవంతంగా కొనింది ఆవిడ. కొన్నాక దాన్ని కూలగొట్టారు కానీ అక్కడ ఏం కట్టలేకపోయారు. ఇప్పటికీ ఆ శిథిలాలు అలాగే ఉంటాయి అక్కడ. కానీ అంటే ఒక ప్రాపర్టీ కొనడం వల్ల మనకి మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. కానీ సఫైర్ థియేటర్ కొన్నాక ఆవిడ పతనం మొత్తం అక్కడితో స్టార్ట్ అయ్యి ఆవిడ ఏమైందో మనం చూసాం. ఇకపోతే మన జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, ఇప్పుడు జయలలిత ఆస్తులు ఎలా సీజ్ చేశారో అట్లా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడా సీజ్ చేయాలి. 1. 2 జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే పతనానికి గురవుతాడా అంటే, మనిషికి ఇప్పుడు రజనీకాంత్ చెప్పినట్టు అధికంగా ఏది కూడా మనం ఆశించకూడదు. ఆయన సినిమాలో డైలాగ్, మనిషి తన్ని మించి కావాలి అనుకున్నా, తన్ని మించి ఎదగాలనుకున్నా కూడా అది మళ్ళీ వాళ్ళు పడిపోవటానికే దారితీస్తుంది. మనిషి కావచ్చు, ఆస్తులు కావచ్చు, కుటుంబం కావచ్చు, సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జయలలితతో కంపేర్ చేస్తే ఇంత అసలు మనం లెక్క పెట్టలేము. జయలలిత 913 కోట్లకే ఇంత బిత్తరపోతున్నారు, 1562 ఎకరాలకే. ఇంకా మరి జగన్మోహన్ రెడ్డిది మనం ఇప్పుడు లిస్టు చెప్పాలంటే మనం ఒక రోజంతా బట్టి పట్టి మాట్లాడుకోవాలి కదండి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విషయంలో కూడా కోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది అప్పచెప్పాలి. ఎందుకంటే అవన్నీ కూడా
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినవి కదా, వాళ్ళ సొమ్మది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే జరగాలని కోరుకుందాం. ఏది ఏమైనా ఇవాళ కర్ణాటక ప్రభుత్వానికి కోర్టు ఇచ్చిన తీర్పు అయితే బాగుందండి. మనందరం కూడా ఆహ్వానించాలి. ఆవిడ విల్లు రాయకుండా చనిపోయారు. మరి విల్లు రాస్తే దాన్ని శశికళ మాయం చేసిందా? మరి శశికళ ఎందుకు సంతకాలు తీసుకోలేకపోయింది జయలలిత దగ్గర? అంటే ఒక విల్లు ఎందుకు రాయించుకోలేకపోయింది? అంటే జయలలిత ఎదురు తిరిగిందా లాస్ట్కి? ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఆ ఎదురు తిరగడం వల్లే, ఎందుకంటే ఆవిడ అప్పుడే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంది శశికళ. దానికోసం జయలలితను ప్రతిరోజు టార్చర్ పెట్టిందని మనకి సన్నిహిత వర్గాలు అప్పట్లో చెప్పాయి. దాని మూలంగానే అసలు ఆవిడకి ఆ ఇల్ హెల్త్ అనేది రావడం కానీ, అంటే ఆవిడని ఏదో చేశారు అనేది అందరి టాకు. కాబట్టి ఆవిడ ముఖ్యమంత్రి అవ్వాలనుకోవడం, ఈ ఆస్తుల వ్యవహారాలు ఇవన్నీ కలిపి జయలలితని పొట్టన పెట్టుకున్నాయా? సో శశికళ అక్కడ ఫెయిల్ అయిందా? సో చూద్దాం మేడం. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే 2019 అఫిడవిట్లో, ఏదైతే ఎలక్షన్ సందర్భంగా ఇచ్చే అఫిడవిట్లో ఎలాంటి ఆస్తులు పొందుపరిచారు జగన్, ఇవి కాకుండా మిగతా ఏవి ఏదైతే అక్రమంగా సంపాదించినటువంటి ఒక ఈడీ కేసుకు సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.